నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా సాగిన బార్ అసోసియేషన్ క్రీడా పోటీలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బేడి మన్మోహన్ బాక్సింగ్ టోర్నమెంట్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు. భక్తి ప్రపత్తుల నడుమ మువ్వల సవ్వడి మహోత్సవం. గజ్జలు, తాంబూలం పూజల్లో పాల్గొన్న చిన్నారులు. ఆసక్తి కలిగిన కళల్లో చిన్నారులను ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయన్న శిక్షణ కలెక్టర్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం క్రీడా పోటీలను నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో క్రికెట్ పోటీలను జరపగా కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. నిత్యం విధుల్లో బిజీగా గడిపే న్యాయవాదులు, ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావుతో పాటు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సరదాగా బ్యాటింగ్ చేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్తో పాటు పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపడుతున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనేక ఆటల పోటీలు జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున న్యాయవాదులకు, న్యాయశాఖ ఉద్యోగుల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రీడల్ని బాగా ఆడి విజయవంతం చేసి మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ యొక్క క్రీడోత్సవాలను జరుపుతున్నటువంటి బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠం ఆవరణలో మువ్వల సవ్వడి మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ సాగింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. చిన్నారులకు ఆసక్తి కలిగిన కళల్లో సరైన ప్రోత్సాహం అందిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని, కళల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకునే దిశగా కృషి చేయాలని శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ సూచించారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠం ఆవరణలో శనివారం నిర్వహించిన మువ్వల సవ్వడి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలకేంద్రం ఆధ్వర్యంలో మువ్వల సవ్వడి మహోత్సవం గజ్జలు, తాంబూలం పూజా కార్యక్రమాలను నిర్వహించగా నృత్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులకు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ గజ్జలు, తాంబూలం పూజ జరపగా చిన్నారులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాట్య గురువు మిట్టు రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ మాట్లాడుతూ చిన్నారులకు ఆసక్తి ఉన్న కళల్లో వారిని ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలందరూ కుడికాలు ముందు పెట్టండి, కుడికాలు పెట్టి తర్వాత ఎడమ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అందుకోండి. అమ్మకి ఇవ్వండి. ఓ శంభో శివ శంభో స్వయంభో. మాజీ మంత్రి జోగురామన్న సోదరుడు జోగు పోతారెడ్డి ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు దీపాయిగూడలో వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముందుగా జోగు పోతారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్నతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, కల్లెం ప్రమోద్ రెడ్డి, భీమ్రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ మంత్రి జోగురామన్నను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జోగు పోతారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన అనంతరం జోగురామన్నతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట నాయకులు వెంకట్రెడ్డి, కిష్టు, రాజేశ్వర్, కన్య ప్రభాకర్ రెడ్డి, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్, సంతోష్, దండు మధుకర్ తదితరులు ఉన్నారు.
బీడీ మన్మోహన్ బాక్సింగ్ టోర్నమెంట్ పోటీలను పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శనివారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమ అతిథులు క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. బీడీ మన్మోహన్ బాక్సింగ్ టోర్నమెంట్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అండర్ 12, అండర్ 14, అండర్ 17 విభాగాల్లో బాలబాలికలు పాల్గొని సత్తా చాటారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ట్రయల్ కేటగిరీలో విద్యార్థులు బరువులను సరిచూసుకున్న అనంతరం పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ ఎస్పీ మన్మోహన్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన బాక్సింగ్ కోచ్ సలాహుద్దీన్ మాట్లాడుతూ బాక్సింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు. తన 3 కుమారులను సైతం బాక్సర్లుగా తీర్చిదిద్దానని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా విభిన్నంగా కనిపిస్తున్నాయి. నిత్యం జనాలతో కిటకిటలాడే జైనత్ మండల కేంద్రంలోనే పారిశుద్ధ్యం కుంటుపడింది. వందలాది మంది నిత్యం రాకపోకలు జరిపే మండల కేంద్రంలోని రోడ్లపై ఎప్పుడు చూసినా చెత్తా చెదారం కనబడుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉన్నతాధికారుల పర్యటనల సమయంలో తప్పితే మిగిలిన రోజుల్లో నిర్లక్ష్య వైఖరి కనబడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా శనివారం శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయ దర్శనార్థం కలెక్టర్, కుటుంబ సభ్యులు మండల కేంద్రానికి రావడంతో అప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. పాలనాధికారి కుటుంబీకులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిబ్బంది అప్పటికప్పుడు చెత్తను తీయించి డ్రైనేజీలను శుభ్రం చేయించారు. అయితే మండల కేంద్రంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వానాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మక చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు నుండే పరిస్థితి నెలకొనడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలోనూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదని, ఇప్పటికైనా స్పందించి వ్యాధులు ప్రబలక ముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. జైనత్లో ఎక్కడ చూసినా మురికి కాలువలు అలాగే ఉంటున్నాయి సార్. ఈ డెంగ్యూ జ్వరం రావడానికి కారణం ఈ మురికి కాలువలే. ఎన్నిసార్లు పలుమార్లు ఈ యొక్క ఆఫీసర్స్కి కానీ ఈ యొక్క విధులు నిర్వహించే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు సార్. పలుమార్లు వాళ్ళు ఎంబడి పడ్డా కానీ సార్ అవును తీస్తా, ఇవాళ తీస్తా, రేపు తీస్తా, మాపు తీస్తా అనుకుంటేనే మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కానీ అంతకు మించి ఈ యొక్క సమస్యను అయితే తీర్చడం అయితే లేదు. మేము ఒక పౌరులమై మేము ఒక సేవ చేసుకుందామని పోయినా కూడా మేము చేస్తాం కదా అంత అనే తత్వమే ఉన్నది. కానీ వాళ్ళైతే ఏం సాప్ చేస్తలేరు. ఈరోజు కలెక్టర్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు వస్తే ఈరోజు అక్కడ వాళ్ళు వచ్చే ముందరనే వాళ్ళ పెట్టే సాప్ చేసుకున్నారు. కానీ పోయిన విలేజ్లో మాత్రం లోపల గల్లీలో ఏమాత్రం నీట్నెస్ లేదు సార్. మీరు ఒకసారి వచ్చి కూడా చూడొచ్చు. వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ బ్లీచింగ్ పౌడర్ అంటేనైతే అసలు ఆ బ్లీచింగ్ పౌడర్ ఏందో కూడా ఇప్పటి పిల్లలకి తెలుస్తలేదు సార్. బ్లీచింగ్ పౌడర్ అసలు అది ఏమంటే కూడా తెలుస్తలేదు. ఆ మోళ్ళల్లో కానీ ఆ ఒక పురుగులు కానీ అవన్నీ మోళ్ళల్లో మీదకి వస్తున్నాయి సార్. అవి ఆదిలాబాద్ జిల్లాలో వరి పంట సాగులో ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవాపూర్ గ్రామంలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. 20 ఏళ్ల కిందట జిల్లా వాసులకు బియ్యం అందించే గ్రామంగా పేరొందిన దేవాపూర్లో అతి తక్కువ మంది రైతులు వరి పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి ఖర్చు పెరగడం, వాణిజ్య పంటల సాగులో ఉన్న అనుకూలతలు వరి పంట సాగుపై ప్రభావం చూపినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ అన్నప్రదాయినిగా నిలిచిన ఆ గ్రామంలో ప్రస్తుతం వరి పంటను పండించే వారే కరువయ్యారు. పెరిగిన ఖర్చులు, స్థానికంగా మార్కెట్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు వరి పంటను పండించేందుకు అవరోధాలుగా మారాయి. తమ తాతల కాలం నాటి నుండి పండిస్తున్న పంటను వదిలేసి వాణిజ్య పంటల సాగు వైపు గ్రామ రైతులు దృష్టి సారించగా ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే వరిని సాగు చేస్తున్నారు.
తలమడుగు మండలం దేవపూర్ గ్రామం వెంకటాద్రి చెరువు కట్ట కింద ఆయకట్టు దాదాపు 1000 ఎకరాల వరకు వరి సాగు చేసే రైతులే ఉండేవారు. ఆదిలాబాద్ జిల్లాకే బియ్యం అందించే గ్రామంగా దేవాపూర్ గుర్తింపు సాధించిందంటే అతిశయోక్తి కాదు. అయితే కాలక్రమేణా ఆ వైభవం సన్నగిల్లింది. దాదాపు 20 ఏళ్ల కిందట వరి పంట సాగులో జిల్లాలోనే తొలి స్థానంలో నిలిచిన గ్రామంలో ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే వరి సాగుకు ముందుకు రావడం మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. పంటకు కావలసిన వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, చిన్న సన్నకారు రైతులు బోర్లు వేసుకునే పరిస్థితి లేకపోవడం, కూలీల కొరత, వ్యయం పెరగడం వంటి కారణాలతో వరి సాగుకు రైతులు దూరమయ్యారు. కొంచెం కోసం ఎందుకు ఇచ్చేస్తారు? కొంచెం కోసం అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వాణిజ్య పంటల హవా పెరగడంతో వారంతా అటువైపు దృష్టి సారించారు. పంటకు అవసరమైన మార్కెట్ వ్యవస్థ కూడా జిల్లాలో లేకపోవడం ప్రధాన కారణంగా నిలిచింది. అయితే కొందరు రైతులు మాత్రం ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వరి పంటనే సాగు చేస్తున్నారు. వెంకటాద్రి చెరువు కింద 5 ఎకరాల పొలం కలిగిన అబ్దుల్ కలీం తన పొలంలో వరి తప్పితే ఇతర పంటల జోలికి వెళ్లడం లేదు. మారిన పరిస్థితుల దృష్ట్యా పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నిర్మల్ వైపు వరి నాట్లు వేయడానికి ఎకరానికి 3,500 రూపాయల ఖర్చు అయితే ఇక్కడ మాత్రం 7,000 రూపాయల వరకు కూలీలకు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. గొర్రు కొట్టడం, రసాయన మందుల ఖర్చులు పెరిగిపోయాయని, పంటను నిర్మల్కు తరలించాల్సి రావడంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించి మరింత మంది పంట సాగు చేసేలా ప్రోత్సహిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. గత సంవత్సరం 10-15 ఏళ్ల ముందు అయితే 1000 ఎకరాలు వరి నాటు పడేది. ఖర్చులు పెరిగినాయి, మరి లేబర్ కూడా షార్టేజ్ అయిపోయారు. అదే ఇప్పుడు ఎకరానికి ఇక్కడ 7,000, 7,500 ఇట్లా వేస్తున్నారు. అప్పుడు ఒకప్పుడు 3,000 ఉండే. అయితే ఇప్పుడు మార్కెటింగ్ కూడా, మన ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇప్పుడు నిర్మల్ పోవాలా మేము. అయితే దేవపూరు ఇది మన ఆదిలాబాద్ మాకు దగ్గర, అక్కడ మార్కెటింగ్ అయితే మాకు ఎంతో కొంచెం లాభం అవుతుంది. ఇప్పుడు ఇతర అంటే వరి వదిలేసి ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అయింది కాబట్టి వరి వదిలేసి ఇతర పంటలకు సాగుకు చేస్తున్నారు. ఇక వరి తప్ప ఏమి రాదు కాబట్టి మేము ఒక 20-30 ఎకరాలు అందరు పొలాలు అట్లా వరి వేసుకుంటున్నాము. మిగతా వాళ్ళంతా ఇక ఇతర పంటలు వేసుకుంటారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిరణ్ అన్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని ఆరోపించారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, ఒకే దఫా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. మెస్ ఛార్జీలు పెంచడం లేదని, బిల్లులు సైతం పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలకు సంబంధించిన కళాశాలలో వాష్రూమ్స్ బాగాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులు అనారోగ్య పరిస్థితులలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ హాస్టల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్ విడుదల చేస్తామని చెప్పింది. కానీ మాటల వరకే పరిమితమైంది. గత ప్రభుత్వం చేసిన పద్ధతిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి పద్ధతిలో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, స్వర్ణోత్సవాలను స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా యూనియన్ జెండాను ఆవిష్కరించిన నేతలు 50 ఏళ్ల ప్రస్థానంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం
టీఎస్యూటీఎఫ్ అలుపెరగని పోరాటాలు చేస్తోందని, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తోందని సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనం వద్ద టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, స్వర్ణోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణరావు, సూర్యకుమార్, కోశాధికారి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులను ఏకం చేస్తూ 1974 ఆగస్టు 10న టీయూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు. 50 ఏళ్ల ప్రస్థానంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. శాస్త్రీయ దృక్పథంతో విద్యా విధానం ఉండాలని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం టీఎస్యూటీఎఫ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 10 యూటీఎఫ్ ఆవిర్భవించింది. ఆ రోజున్న విద్యారంగంలో ఉపాధ్యాయుల్లో క్యాడర్ల వారి అనైక్యత, అలాగే మేనేజ్మెంట్ల వారిగా అనైక్యత, ఇలాంటి వాటన్నింటినీ ఏకం చేసి యునైటెడ్గా ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండాలనే నినాదంతో మరి ఆ రోజు ఏర్పడ్డ సంఘం ఈ 50 ఏళ్లలో ప్రభుత్వ విద్యారంగం కోసం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. ఉపాధ్యాయులు ఉన్న అస్తిత్వవాదాలను ఎదుర్కొంటూ, అస్తిత్వవాదాల నుండి ఉపాధ్యాయ లోకాన్ని దూరం చేస్తూ ఒక శాస్త్రీయ దృక్పథంతో విద్యా విధానం ఉండాలని, ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉండాలని చెప్పి నిరంతరం పోరాడుతున్న సంఘం ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం యూటీఎఫ్. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం మనోహర్ రావును శుక్రవారం టీఎన్జీఓ యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా సాధారణ బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ మార్వాడి పంచాయతీ భవన్ ధర్మశాల నుండి అడెల్లి పోచమ్మ దేవాలయంకు బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్ రాజేష్ను యూనియన్ సభ్యులు కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు సంద అశోక్, కార్యదర్శి ఎడ్ల నవీన్ కుమార్, సిహెచ్ గంగాధర్, కొమ్రేవార్ అరుణ్, సాయి, చిల్లప్ప చంద్రశేఖర్, విక్రాంత్, నరేష్, కృష్ణారెడ్డి, నయీం తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మగ్గం, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించగా కోర్సులను పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ చేపట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 217 మంది మహిళలు, యువతులకు సర్టిఫికెట్లను అందించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ మాట్లాడుతూ, ప్రస్తుతం యువత చేతిలో అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. సమయాన్ని వృధా చేయకుండా నైపుణ్యాలను పెంచుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని తెలిపారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా ఉచిత మగ్గం, టైలరింగ్ శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. उनके ऊपर ये जिम्मेदारी है कि सर्टिफिकेट लेकर आप अपने घरों में न बैठे, बल्कि अपने अतराफ में, अपने पड़ोस में, अपने रिश्तेदारों में, अपने मोहल्ले में इस बात को चलाएं कि हमने देखो इस कंप्यूटर ट्रेनिंग, हमने बीडीसी का कंप्यूटर ट्रेनिंग कोर्स सीखा है, आप भी अपने बच्ची को, अपने दोस्त को भेजिए, अपने बच्चों को भेजिए, ये बात आपको चलाना है। हम तो ये काम हमको आगे पर चलाना है। और मैं खुसूसन हमारे कंप्यूटर ट्रेनिंग के जो हमारे टीचर्स हैं, उनकी भी मेहनत की मैं तारीफ करना चाहूँगा। एक सुई के साथ, एक जोई के साथ में, इस्तिकामत के साथ में उन्होंने बच्चों को ट्रेनिंग दी है। ఇటీవల విడుదలైన అలనాటి రామచంద్రుడు చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోందని, థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన కొనసాగుతోందని డైరెక్టర్ ఆకాష్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ నుండి సినీ దర్శకుడిగా ఎదిగిన ఆయన దర్శకత్వంలో వచ్చిన అలనాటి రామచంద్రుడు చిత్రం ఇటీవల విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శించడం అవుతుండడం పట్ల దర్శకుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో అనేక మంది కళాకారులు ఉన్నారని, సరైన అవకాశాలు దక్కక వెలుగులోకి రావడం లేదని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి తెలిపారు. కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే తప్పకుండా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అటువంటి కళాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయన్నారు. సినిమా తీయడం ఆదిలాబాద్ బిడ్డగా తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది నా ఫస్ట్ మూవీ, యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఇది మా ఫస్ట్ మూవీ. దీనికి ముందు మేము ఎథిక్ క్రియేషన్స్ అనే ఒక చిన్న ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. సో దానికి నాతో పాటు ఒక టీం ఉండేది. అండ్ మన ఆదిలాబాద్ వాసులో 2 ఉన్నారు నాతో పాటు, అవినాష్ అండ్ అన్వేష్ 2. సో మేము ముగ్గురం కలిపి టీం
AAA అని చెప్పి టీమ్ వర్క్స్ పెట్టుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు మూవీ తీసాము. ఇప్పటికంటే మేము కొత్త వాళ్ళతో సినిమా తీసి జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా పెద్ద యుద్ధమే అది చెప్పాలంటే. ఇదిలా ఉంటే మూవీ డైరెక్టర్ ఆకాష్ రెడ్డిని రెడ్డి సంఘం తరపున ఘనంగా సత్కరించారు. సంఘం ప్రతినిధులు ఆయనను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు బిడ్డ స్థాయి నుండి టాలీవుడ్ డైరెక్టర్గా ఎదగడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఆయన భవిష్యత్తులో సినిమా రంగంలో మరిన్ని మంచి సినిమాలు తీసి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, గోపిడి రామరెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా సాగిన బార్ అసోసియేషన్ క్రీడా పోటీలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బేడి మన్మోహన్ బాక్సింగ్ టోర్నమెంట్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు. భక్తి ప్రపత్తుల నడుమ మువ్వల సవ్వడి మహోత్సవం. గజ్జలు, తాంబూలం పూజల్లో పాల్గొన్న చిన్నారులు. ఆసక్తి కలిగిన కళల్లో చిన్నారులను ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయన్న శిక్షణ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.